ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము చిన్నవి ఎంచదగినవి. మనము అనేక పర్యాయములు ఇవి చిన్నవి కదా అని చూచి చూడనట్టుగా విడిచిపెట్టు సహజ గుణము గలవారము. అయితే మన జీవితంలో చిన్న విషయములే తరచుగా నాశనము కలుగజేయుచున్నవి. అటువంటి అనేక ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథమందంతటను మెండుగా ఉన్నవి. రాజులు యుద్ధమునకు వెళ్ళవలసిన సమయమందు దావీదు తన పడక గదిలో సుఖముగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకునెను. అతని కొద్దిసేపు విశ్రాంతి హేయమైన వ్యభిచారమునకు దారితీసెను. అంతేగాక తన సొంత నమ్మకమైన సిపాయి యొక్క అతి క్రూరమైన హత్యతో అది ముగిసినది. కేవలము 30 వెండి నాణముల కొరకైన లోపత్వమే ఇస్కరియోతు యూదాను ప్రభువును అప్పగించిన ద్రోహిగా చేసినది. డబ్బు ఆశను గూర్చి లేక ధనాపేక్షను గూర్చి జాగ్రత్తగా ఉండవలెను. గెహాజీ యొక్క కొంచెము పేరాశ అతని జీవిత కాలమంతయు ఒక కుష్ఠరోగిగా అతనిని మార్చివేసెను. చిన్న పాపముల ద్వారా హత్య చేయబడిన గొప్ప ఆత్మీయ సామర్థ్యశాలులు ఎందరో గలరు. ఒక పెద్ద కొమ్ము కాదు, ఒక చిన్న కొమ్మే ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ల క్రింద అనగద్రొక్కుచుండెను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము, 8వ అధ్యాయం 9, 10 వచనములు. చిన్నవిగా హానికరమైనవిగా కనబడని విషయములను ఆరంభములో మొగ్గ దశలో ఉన్నప్పుడే నిర్లక్ష్యముగా చూచుచున్నామా? మన యొక్క పవిత్రమైన జీవితమును నశింపజేయుటకును అపవిత్రపరచుటకును సాతాను ఉపయోగించు తంత్రములలో ఇది ఒకటి. పేతురు ప్రభువును ఎరుగనని బొంకుటకు ముందే ఉద్దేశించలేదు. అయితే ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి చలివేయుచుచున్నందున మంటలో చలికాచుకొనుటకును కోరెను. అపహాసకులు కూర్చుండు చోట కొంచెము చలికాచుకొనుటకు కూర్చుండినందున అది అతని జీవితమునే చేదుగా మార్చెను. అతడు సంతాపపడి ఏడ్చెను. పేతురు బొంకినది మన ఒక్కొక్కరికి హెచ్చరికగా ఉండుటకై చరిత్రలో అది నమోదు చేయబడినది. చలిలో కొంచెము వెచ్చదనము పొందుట కొరకు ప్రభువును ఎరుగనని చెప్పుట కంటే ఆ చలిలో మరణించుటయే మేలు. అతి చిన్న విషయములలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండవలనని ప్రభువు కోరుచున్నారు. మనకు లభించు కొంచెము సమయమో డబ్బో లేక మనకివ్వబడిన చిన్న చిన్న వస్తువులో ఏదైనాను మిక్కిలి చిన్న విషయములను గూర్చి కూడా చాలా జాగ్రత్తగా ఉండవలనని ప్రభువు కోరుచున్నారు. కొంచెములో నమ్మకముగా ఉండని ఎడల అనేకమైన వాటి మీద మనము నమ్మకముగా ఉండలేము. $8 మిలియన్ల ఖర్చు పెట్టి తయారు చేసిన రాకెట్ ఒకటి కంప్యూటర్ కార్యక్రమములలో కంప్యూటర్ ప్రోగ్రామ్ 2 మాటలకు మధ్య పెట్టవలసిన ఒక విరామ చిహ్నమును హైఫెన్ వేరొక స్థలములో పెట్టినందున విచ్ఛిన్నమైపోయినదని కొంతకాలము క్రితము ఒక నివేదికలో వెలువడెను. ఒకసారి ఒక విమానయంత్ర నిపుణుడు మరచీలపైన ఒక నట్టు బిగించుట మరిచిపోయినందున ఆ విమానము కూలిపోయి విమాన ప్రయాణికులతో సహా విమాన సిబ్బంది అందరూ మరణించిరి. ఒక కోప టీ త్రాగిన పిదప ఆ నట్టు బిగించుదనని తలంచిన అతడు తరువాత దాని గూర్చి పూర్తిగా మరచిపోయెను. అది ఒక చిన్న పనిగా కనిపించినప్పటికీ ఆ నట్టు చీల వెల $1 కంటే తక్కువే అయినను కొంచెము నిర్లక్ష్యమే అనేక ప్రాణములను ఎన్నో మిలియన్ల డాలర్ల ఖరీదైన విమానమును బలిగొనెను. మిగుల చిన్న నాణెము ఒకదానిని కన్నుకు అతి సమీపములో పెట్టినప్పుడు అది సూర్యుని మరుగు చేయును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లం మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.